ఆంధ్రాకి జగన్ కావాలా, చంద్రబాబు కావాలా? చంద్రబాబు కావాలి అని ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో మేము పడిన పాటలు ఏంట్లో ప్రజలందరికీ తెలుసు. అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలంటే రెండు కావాలి, ఉద్యోగాలు కావాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమితో సహా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫామ్ చేయాలని మా ఉద్దేశం. ఓకే, మరి జగన్ పరిపాలన అస్సలు బాగోలేదా? పథకాలు అందుతున్నాయి 99%, మేము అందరికీ ప్రజలకు అందజేసాం అంటున్నారు, మీరేమో టీడీపీ రావాలంటున్నారు. చాలా సంతోషం. వాళ్ళు ఇచ్చిన పథకాలు కూడా చాలా మంచివే, కాదనట్లేదు. ఆ పథకాలతో పాటు సంక్షేమం కూడా అభివృద్ధి లేకుండా పోయింది. కారణం ఏంటంటే 70 రూపాయలు ఉన్న కందిపప్పు ఈరోజు 150 రూపాయలు, 70 రూపాయలు ఉన్న శనగ నూనె ఈరోజు 160 రూపాయలు. నిమిషం సార్, 30 రూపాయలు ఉన్న పంచదార ఇప్పుడు 50 రూపాయలు. ప్రతి మానవుడు కూడా కొనుక్కొని తినాలి అంటే ఇక్కడ పనులు లేవు. పనులు ఉంటేనే కదా సంపాదన వచ్చేది. ఆ పనులు లేనప్పుడు ఆ సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? తినటానికి కూడా ఒక పేద మనిషి ఉన్నవాడు ఎలాగైనా కొంటాడు, తింటాడు. కానీ లేనివాడి పరిస్థితి ఏంటి? అది కూడా మనం ఆలోచించాలి. సంక్షేమ పథకాలు అందట్లేదని మనం అనవం. ప్రతి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. లబ్ధితో పాటు కూడా ఈ సంక్షేమంతో పాటు మరి ఈ నిత్యావసర వస్తువులు మొత్తం కూడా మనకి అందుబాటులో ఉండాలి కదా. అవి ఉన్నాయా? మీరే చెప్పండి మీ నోటితోనే. మరి చంద్రబాబు గారు వస్తే మరి సంక్షేమము అభివృద్ధి రెండు జరుగుతాయా? జరుగుతాయని నమ్మకం. నమ్మకమే అన్నిటికంటే గొప్ప ఆయుధం. నమ్మకం లేనిది మనం ఎవరైనా చేయలేము. నమ్మకం ఉండేనే కదా ఒకసారి చూడమన్నాం, చేసాం, ఓటేసాం. కాదనట్లా ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా డల్ అయిపోయింది. మరి ఇక్కడ బాపట్ల పరంగా మాట్లాడుకుంటే టీడీపీ నుంచి వేగేశ్వర నరేంద్ర వర్మ గారు, అలాగే వైసీపీ నుంచి కోన రఘుపతి గారు పోటీ చేస్తున్నారు. మరి ఇద్దరులో ఎవరు వస్తే బాపట్లకు బాగుంటుంది అంటున్నారు? ఎవరు వచ్చినా పేదల యొక్క సంక్షేమాన్ని కోరి ఎవరైతే ముందుకు వస్తారో వారే మాకు నాయకుడు. ఇద్దరి గురించి నేను మాట్లాడను. ఎవరైతే పేదల గురించి, సంక్షేమాల గురించి ఎవరైతే హెల్పింగ్ చేస్తారో వాళ్ళే నాయకుడిగా వస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. బాపట్ల ప్రజలు ఎటువైపు ఉన్నారు? ఎక్కువ శాతం అయితే ఇప్పట్లో ఈ పరిస్థితుల్లో నరేంద్ర వర్మ గారి సైడే ఉన్నారని నా ఉద్దేశం. ఓకే, మరి నరేంద్ర వర్మ గారు ఎమ్మెల్యే అయితే మరి మంచి పథకాలు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ బాపట్ల జరుగుతుందా? పథకాలు రావటం, సంక్షేమ పథకాలు తీసుకురావటం, అది గవర్నమెంట్ ఏదైతే వస్తుందో ఆ గవర్నమెంట్ చేతనే మనం పొందాలి. ఇతర ఒక్కడి వల్ల ఏం కాదు కదా. గవర్నమెంట్ ఇచ్చే పథకాల మీదే ఇక్కడ సంక్షేమం చేస్తుంది. అభివృద్ధి జరుగుతుందా బాపట్ల అనే నా ఉద్దేశం. ఒకరి విషయం చెప్పట్లా నేను. నా ఉద్దేశం ఏంటంటే ఆయన గారు వస్తేనే సొంత డబ్బులతో అయినా సరే వేరే వాళ్ళకి లాభం చేకూరుస్తాడని నా ఉద్దేశం. నరేంద్ర వర్మ గారు అని నా ఉద్దేశం. ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? మెజారిటీ సమస్య సార్ ఇప్పుడు కాదు. ఈక్వల్ 10 days బిఫోర్ మీరు నన్ను అడగనే నేను చెప్తా. ఇప్పుడు ఎవరు చెప్పలేరు. ఎవరన్నా ఉంటే ఇంట్లో చెప్పేవాళ్ళు ఉంటే చెప్పమనండి. 10 రోజుల ముందుగా స్కెచ్ మొత్తం మారిపోతుంది. గెలవడం అయితే గెలుస్తారంటారు. ఆ ఏజ్ 78 సంవత్సరాలు సార్. నేను 42 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా. ఎవ్వరు ముందుగా చెప్పలేరు. ఎక్కడైతే చేయి జారుద్దో అక్కడే ఓటు పడిపోద్ది. ఇది తెలిసిన విషయం, అందరికీ తెలిసిన విషయం. గెలవడం అయితే గెలుస్తారంటారు. ముందుగా మీరు నన్ను అడగండి ఎంత మెజార్టీ వస్తుంది నేను చెప్పగలను. కానీ ఇప్పుడు మాత్రం నేను ఎవరికి చెప్పలేను.